హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వీటితో పచ్చి కంది గింజలతో ఒక మంచి మసాలా కర్రీ అయితే చేసి చూపిస్తాను, చూడండి. వీటిని ముందుగా ఒలుచుకొని నీళ్లు పోసి ఒకసారి కడిగేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసి ముందు ఉడకబెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికేలోపు వీటి కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అయితే ముందుగా కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొంచెం డ్రైగా ఆయిల్ ఏమీ వేయకుండా డ్రైగా వేయించిన నువ్వులు, ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వీటన్నిటిని చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీలోకి కొంచెం ఒక 2 టమాటాలు, కొంచెం మెంతి కూర కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి, అవన్నీ ప్రిపేర్ చేసేలోపు. వీటిని కొంచెం నీళ్లు రంగు మారే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన దించేసి వేరే గిన్నె పెట్టేసుకుందాం. ఇందులోనే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర వేయడం వల్లనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి కూర అసలు స్కిప్ చేయకండి, కంపల్సరీగా వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసేయాలి. మసాలా పేస్ట్ అంతా వేసేసుకొని మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పౌడర్, మన రుచికి సరిపడా కారం పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మసాలాకి పట్టే వరకు కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించాలి. టమాటా ముక్కలు వేసాం కదా, అవి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి కంది గింజలు ఇందులో వేసేసుకోవాలి. మేమైతే సోలాలు అంటాం ఇక్కడ. పచ్చి కంది గింజలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా వాటికి పట్టే వరకు కలిపేసుకోవాలి. అలాగే మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మొత్తం మెత్తబడే వరకు ఉడకాలంటే గ్రేవీ మళ్ళీ చిక్కగా అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా ఉడకనివ్వాలి. కంది గింజలు మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. కర్రీ పొంగకుండా చూసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఒక కంది గింజలు తీసుకొని ఒత్తి చూసుకోండి. ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ అయితే జొన్న రొట్టెతో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని జొన్న రొట్టెతో టేస్ట్ చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.